శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ప్రకృతి కరుణించిందమ్మా, ఒక్కసారి నీ సాయి మాటలు విను, నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటారంటే, తల్లి, ఇక అన్నీ కూడా నువ్వు కోరుకున్నట్టే జరుగుతాయమ్మా. నీ జీవితం అందమైన హరివిల్లులా మారబోతోంది. నీ సాయి చెప్పేది 2 నిమిషాలు మౌనంగా విను, నీకే అర్థమవుతుంది. ఇక రాబోయే రోజులలో నీ జీవితం నందనవనంలా మారబోతోంది బిడ్డ. ఇక నీకు ఆనంద గడియలు మొదలయ్యాయి. అసలు జీవితం అంటే ఏంటో తెలుసా తల్లి? ప్రాణం ఉండడమా, లేక ఆనందంగా ఉండడమా, పేరు ప్రతిష్టలు పొందడమా, లేక డబ్బు సంపాదించడమా? ఇదేనా జీవితం అంటే? ఇవన్నీ కూడా నీకు ఉన్నా సరే లేకున్నా సరే నీ జీవితాన్ని నువ్వు జీవించి తీరాల్సిందే. జీవితం అనేది ఒక అనుభవం బిడ్డ. అది అందరికీ కూడా మారుతూ ఉంటుంది. అనుభవం అనేది మనిషిని మారుస్తుంది, అలానే సంతోషపెడుతుంది కూడా. దుఃఖం, సంతోషం ఇవి 2 కూడా జీవితానికి బొమ్మ బొరుసు లాంటివి. అసలు జీవితం అంటే ఏంటి అన్న స్థితికి నిన్ను ఈ అనుభవం అనేది తీసుకొస్తుంది. ఒక్కటి గుర్తించుకో, భగవంతుడు సృష్టించిన మిగతా జీవులలో ఎలాంటి పట్టు విడుపరు ఉండవు. వాటికి అవగాహన కూడా ఉండదు, కేవలం బ్రతుకుతాయంతే. వాటికి ఎలాంటి ఆశ ఉండదు. వాళ్ళ భవిష్యత్తు గురించి వాటికి భయం కూడా ఉండదు బిడ్డ. అది వాటికి ఒక అదృష్టమనే చెప్పవచ్చు. కానీ తెలివిగా ఉండే మనిషి మాత్రం అన్నింటిలో విజయం సాధిస్తాడు. దానికి కారణం వాళ్ళకున్న తెలివితేటలు. కానీ బిడ్డ, తెలివి మాత్రం ఉంటే సరిపోదు కదా. దానితో పాటు మనపై మనకు నమ్మకం కూడా ఉండాలి. ముందు నిన్ను నువ్వు నమ్మితేనే కదా తల్లి దేనినైనా సాధించగలవు. మిగతా జీవులతో పోల్చుకుంటే మనిషి అనేవాడు ఎంతో తెలివైనవాడు. తన అవసరాలను తానే పూర్తి చేసుకోగలడు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలడు. సుఖదుఖాలను మోయగలడు. ఇంకా ఎక్కువ ఆలోచనా శక్తి కలిగి ఉంటాడు. నువ్వు ఒక విషయం గమనించావా బిడ్డ? మనిషి కంటే బలమైనది ఏనుగు, మనిషి కన్నా వేగంగా పరిగెత్తేది చిరుత, మనిషి కన్నా ఎక్కువ కష్టం చేసేది గాడిద. ఇలా మనిషి కన్నా బలమైన జీవులు ఎన్నో ఉన్నా సరే మనిషి మాత్రమే అన్నింటినీ నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? మనిషికి మాత్రమే బుద్ధి బలం ఉంది కాబట్టి. ఎలాంటి కష్టాన్నైనా సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది తల్లి. ఎప్పుడూ కూడా నమ్మకం అనే ఆకాశాన్ని నీ దగ్గర ఉంచుకో. ఆకాశంలో హరివిల్లు వచ్చినప్పుడు ఎంతో అందంగా ఉంటుంది. అలానే నమ్మకం అనేది జీవితంలో బలపడినప్పుడు ఆనందకరమైన జీవితం నీకు లభిస్తుంది. స్థిరమైన నమ్మకాన్ని నీ మనసులో నింపుకుంటే దేనినైనా సరే, అది ఎంత కష్టమైనా సరే నువ్వు సాధించగలవు తల్లి. ప్రతి రాత్రి తరువాత వచ్చే ఉదయం కొత్త రోజే బిడ్డ. ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఎంతో విలువైనవి. ఈరోజు ఉన్నట్లు రేపు తప్పకుండా ఉండదు. ఇప్పుడు నువ్వు ఏడవవచ్చు, కానీ రేపు తప్పకుండా నవ్వుతావు. ఇది విధి తల్లి. ఇక్కడ ఏదీ కూడా శాశ్వతం కాదు. దేనినైనా మార్చగలిగే శక్తి భగవంతునికి, కాలానికి మాత్రమే ఉంది. ఇప్పుడు నీ జీవితం ఎండిపోయిన పూల తోటలా ఉందని బాధపడకు.
దానిని అందమైన పూల తోటలా మార్చడానికి ఒక్క క్షణం చాలు నాకు. అందుకు నువ్వు నాకు ఏం చేయాలో తెలుసా? కష్టమైన పనేమీ చేయనక్కరలేదులే బిడ్డ. కేవలం నాపై నమ్మకంగా ఉంటే చాలు. నాపై ఉన్న నమ్మకంతో పాటు నీపై నీకున్న నమ్మకాన్ని కూడా బలపరుచుకోవాలి. నిజాయితీగా, నమ్మకంగా ఉండు. నీకోసం నువ్వు నిజాయితీగా ఉండు. ఇక నీ కష్టాలు, బాధలు అన్నీ కూడా నేను తీరుస్తానమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఇతరుల కోసమే జీవించావు కదా, కానీ ఇప్పటి నుంచి ప్రతి క్షణం కూడా నీ కోసం నువ్వు జీవించు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను బిడ్డ. నిన్ను వదిలి వెళ్ళను. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. దానిని నీకు నచ్చినట్లుగా అందంగా మార్చుకో. అది కేవలం నువ్వు మాత్రమే చేయగలవు తల్లి. దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కొని నువ్వు కావాలనుకున్నది సాధించుకో. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. కఠినమైన మార్గాలు నీకు ఎదురైనప్పుడు నేను నీకు చక్కని దారి చూపిస్తాను. నీ బాబాపై నమ్మకం ఉంచి ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారంటే, మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి మీరు డెసిషన్ తీసుకోకూడదండి. ఏ నిర్ణయానికి కూడా రాకూడదు. ఎందుకంటే ఈరోజు మీకు భరించలేనంత బాధగా ఉండొచ్చు, కానీ రేపు ఖచ్చితంగా అలా ఉండదు. తప్పకుండా మీ జీవితం మారుతుంది తల్లి. తప్పకుండా ఈ కష్టం అనేది క్రమేణా తగ్గిపోయి నువ్వు ఎలాంటి జీవితం కావాలనుకుంటున్నావో అలాంటి జీవితమే నీకు లభిస్తుంది. కానీ క్షణికావేశంలో ఈరోజు నీకున్న బాధలను చూసుకుని నిర్ణయం తీసుకుంటే అది నీ జీవితానికే పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఒక్కసారి కొంచెం శ్రద్ధగా బాబాగారు ఏం చెప్తున్నారో ఆయన మాటలలోని అంతరార్థాన్ని గ్రహించండి ఫ్రెండ్స్. ఎప్పుడు సంతోషమైనా సరే, బాధ అయినా సరే, అది పీక్లో ఉన్నప్పుడు, పీక్ స్టేజ్లో మనం సంతోషంగా ఉన్నప్పుడు కానీ, పీక్ స్టేజ్లో మనం బాధలో ఉన్నప్పుడు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదండి. చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అదే ఈరోజు తన బిడ్డలకందరికీ కూడా బాబాగారు ఈ విధంగా ఈ సందేశం రూపంలో ఒక విధంగా హెచ్చరిస్తున్నారని చెప్పవచ్చు. అలాగే మనం ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఆ సాయినాథుని మీద ఉన్నటువంటి నమ్మకంతో పాటు మనపై మనకున్నటువంటి నమ్మకాన్ని కూడా పెంచుకోవాలండి. దానిని ఆత్మవిశ్వాసం అంటారు. ఏ పనైనా సరే, అది ఎంత కష్టమైనా సరే, నేను దానిని చేయగలను అని మీరు మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు తప్పకుండా దానిని మీరు సాధించి తీరుతారని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మీకు దానిని సాధించే టైంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తప్పకుండా బాబాగారు మీకు ఒక మంచి దారిని చూపిస్తారు. ఎలాగో ఆ తండ్రి ఆశీర్వాదం మనపై ఎప్పుడూ ఉంటుందండి. మనకు కావాల్సిందల్లా, మనం పెంచుకోవాల్సిందల్లా మనపై మనకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని. ఈ రెండు పద్ధతుల్ని పాటిస్తే చాలండి. మనం అనుకున్నటువంటి ఉన్నత శిఖరాలకి మనం ఎదిగేదానికి బాబాగారు మనకు ఒక మంచి బాటను వేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.